శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూడండి, ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి. మీకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల గ్రహస్థితి దశ అంతర్దశ నడుస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా ముందు మీరు అది చూడండి. దాని తర్వాత గోచర గ్రహరీత్యా ఫలితాలు మీరు చూడండి. గోచరం లోపల ఇది ఇలా ఉంది, రాజపూజ్యం ఇలా ఉంది, మాన అవమానాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. చూసి భయపడకండి, చూసి భయపడకండి. సో చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కొన్నిసార్లు బయట కనిపిస్తున్న విషయాల కన్నా లోపల నడుస్తున్న విషయాలు చాలా ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటాయి. ఎలా అయితే బయట చూడడం కొందరు అందంగా ఉంటారు, కానీ ఆరోగ్యంగా సరిగా లేకపోతే అది ఏ ప్రకారంగా ఉంటుంది, ఆ ప్రకారంగానే మన జాతకం ఉంటుంది. చెప్పే పరిస్థితి కూడా విషయాలు కూడా వేరే వేరేలా ఉంటాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ రమేశ్వర్ తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే క్లుప్తంగా చెప్తా, ఎక్కువ చెప్పండి. బికాజ్ ఎందుకంటే మనం ప్రతి నెల రాశి ఫలాలు తెలుసుకుంటూనే ఉంటుంటాము, ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉంటుంటాము. అలాగే మనం ప్రతి ప్లానెట్ ట్రాన్సిట్ లోపల కూడా తెలుసుకుంటూనే ఉంటుంటాము. కానీ ఇంత తెలుసుకున్న కూడా మనం కొన్ని చోట్ల మారలేకపోతున్నాము. ఎందుకు మారలేకపోతున్నాం అంటే అది మన కర్మ. సో కర్మ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని రాశి ఫలాలు చూసినా, ఎంత మనం కొన్ని చేసినా కూడా కర్మ మనల్ని అస్సలు వదలదు. సో మంచి పని ఎప్పుడు మీరు చేయడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉండాల్సింది. మీరు రాశి ఫలాలు చూసినా మంచి పని చేయండి, రాశి ఫలాలు చూడకుండా కూడా మీరు మంచి పనులు చేస్తూనే ఉండండి. మంచి తప్పకుండా జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే రాశి నుంచి పంచమ స్థానంలో శని గోచరం నడుస్తుంది. దేవగురు బృహస్పతి అష్టమ స్థానం, అష్టమ స్థానం, 9వ స్థానం, అలాగే దశమ స్థానం ఈ రాశి ఫలం లోపల ఇన్వాల్వ్ అయితే కాబోతున్నారు. మీకు మాట చెప్తా, ఆఫ్టర్ జూన్ తర్వాత ఒక విషయం తెలుసుకోండి. లాస్ట్ ఒక 1 year నుంచి కనుక చూసుకున్నైతే, లాస్ట్ 1 year అని చెప్పే కదా, సెప్టెంబర్ నుంచి కనుక మీరు చూసుకున్నైతే వృశ్చిక రాశి వారి జీవితం లోపల యాతన అంటే ఏంటి, యాతన, నరక యాతన అంటే ఏంటి మీరు అప్పుడు చూడడం మొదలైంది. నరక యాతన అంటే ఏంటి, మీనింగ్ ఏదైతే ఉందో అది మీకు డెఫినేషన్ ద్వారా ఎగ్జాంపుల్ ద్వారా మీరు సెప్టెంబర్ నుంచి మీరు చూడడం జరుగుతుంది. ఆఫ్టర్ 1st జూన్ తర్వాత దేవగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మీ రాశి నుంచి 9వ స్థానం నుంచి 10వ స్థానం నుంచి 11 11th వెళ్తుంటారు ఇక గురువు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పాల్సింది ముఖ్యమైన, మీకు జూన్ వరకు కొద్దిగా ఓపికతో ఉండండి. జూన్ వరకు కొద్దిగా మీరు ఓపికతో ఉండండి. ఇంకా 2 months ఉంది, 2.5 months ఉంది. ఇంకా ఓపికతో ఉండండి. ఆఫ్టర్ దాట్ ఏవైతే జరుగుతాయో అవన్నీ మీ ఫేవరబుల్గానే ఉంటాయి. అంతవరకు ఈ జూన్ లోపల చాలా ఈవెంట్స్ అయితే లైఫ్లో అవుతాయి. జూన్ లోపల చాలా ఈవెంట్స్లు అవుతాయి. లైఫ్ లోపల కొన్ని హ్యాండిల్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఇంకొక సిచ్యువేషన్ మిగిలి ఉంది. అది మేబీ మీకు మే 1st వీక్ లోపల చూడగలుగుతారు. మే 1st వీక్ లేకపోతే 2nd వీక్లో మీరు చూడగలుగుతారు. హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్, కానీ హ్యాండిల్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక జూన్ తర్వాత చూసుకుంటే 1st జూన్ నుంచి మీకు ఒక అలవాటు అయిపోతుంటాయి. అన్ని మామూలుగా అనిపిస్తుంటాయి. కొన్ని విషయాలు అనుకున్న దాని లోపల ముందుకు వెళ్తుంటారు. ఫ్యామిలీలో కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, కొన్ని ఫేవరబుల్ టైం అయితే మీకు రావడం మొదలవుతూ ఉంటుంది. కార్యక్షేత్రాల లోపల మీరు ఏ చోటైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే మీకు మీ డిసిజన్ వల్ల 10 మంది కొద్దిగా మార్పు జరుగుతుందో అలాంటి చోటు లోపల కొద్ది మార్పులు అయితే పాజిటివ్ అయితే మీకు మొదలు కాబోతున్నాయి. కానీ దాని లోపల ఏదైతే ఉందో కొద్దిగా అటు ఇటు కింద పైన అవుతుంటే దాన్ని అంతా ఇదైతే మీరు ఇది కాకండి, భయపడకండి, కంగారు పడకండి. జాగ్రత్త వహించాల్సింది 3 విషయాల లోపల వృశ్చిక రాశి వారి సంవత్సరం లోపల ఎవరి డబ్బు వ్యవహారాల లోపల మధ్యలో వెళ్ళకూడదు. రెండోది, మీ దగ్గర ఇంత డబ్బు ఉందని ఎక్కువ మీరు అస్సలు ప్రదర్శన చేయకూడదు. మూడోది, హెల్త్కి సంబంధించి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా 100% మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సిందే. కాదు ఏం లేదు అంత బాగుంది, పర్వాలేదు, బాగానే ఉందని మీకు అనిపించినా కూడా అయినా మీరు వెళ్ళండి, ఒకవేళ ఏదైనా బాధ ఉన్నట్లయితే. ఏంటి, ఎందుకంటే కనిపించలేని కొన్ని స్థితిలు ఉంటాయి, కనిపించలేని కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవి మనకు అసలు అర్థం అవ్వవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ దశమ స్థానంలో కేతు ఉన్నాడు. ఆ కేతు 6th హౌస్తో కాంబినేషన్ ఉన్నది. కేతు ఎప్పుడు కూడా 6th హౌస్తో కాంబినేషన్ కనుక వచ్చినట్లయితే ఆ టైం అంత అనుకూలంగా ఉండదు. హెల్త్ లోపల విషయంగా అసలు అనుకూలంగా ఉండదు. మీకు ఏదైతే కనపడుతుందో బయట అది నిజం కాదు, అది అస్సలు నిజం కాదు. మీ లోపల కొన్ని చేంజెస్, చిన్న పరివర్తనలు అవుతున్నాయి.
అవి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానిపైన కనుక మీరు కొద్దిగా ఫోకస్ చేసి పెట్టినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమవుద్ది. సో చెప్పాల్సింది ఏంటంటే ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి హెల్త్‌కి సంబంధించిన విషయాల లోపల. మిగతా అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో నేను ఏవైతే ఫేవరబుల్ చెప్పాను మీకు అన్ని విషయాలు ఇవి జూన్ నుంచెలైతే మొదలవుతాయి. వివాహ యోగం కూడా ఈ సంవత్సరం జూన్ తర్వాత కనపడుతుంది. సంతాన యోగం కూడా ఉంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. అలాగే సంతాన అభివృద్ధి యోగం కూడా కనపడుతుంది. సంతాన యోగం ఉండడం వేరు, సంతాన అభివృద్ధి యోగం ఉండడం వేరు. అంటే ఎవరైతే న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారో వాళ్ళ సంతాన యోగం అవుద్ది. ఎవరైతే వాళ్ళ వయసు విశేషంగా 60 వచ్చిందో, ఇంట్లో పిల్లలకు పెళ్లి అవ్వట్లేదు, కెరియర్ సెటిల్ అవ్వట్లేదు, అనుకునే కొన్ని జరగట్లేవు, అలాంటి వారు కూడా సంతాన అభివృద్ధి యోగం కూడా కనపడుతుంది. అని ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే ఒక మంచి వ్యక్తి సలహా వల్ల, ఒక మంచి సలహాతో పాటు మీరు లైఫ్ లోపల కొత్త లైఫ్ అయితే మీరు మొదలు పెట్టబోతున్నారు. చూడండి, మార్గదర్శనం చేయడానికి చాలా మంది ఉన్నారు. ఏంటి క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. దర్శనం చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి మోటివ్ వేరేలా ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి ఇంటెన్షన్ వేరేలా ఉంటుంది. సో ఈ సంవత్సరం ఏంటంటే మీరు ఎవరి దగ్గర అయితే మార్గదర్శనం తీసుకోబోతున్నారో ఆ వ్యక్తి ఇచ్చే మార్గదర్శనం మీకు సరిగ్గానే ఉండబోతుంది. సరైన స్థితి లోపలనే మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల లోపల కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కష్టాలు అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. ఈ జూపిటర్ మీ ఫేవరబుల్లో ఉన్నా కూడా కొన్ని ఫైనాన్సెస్ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. దానికన్నా ముందు ఒక విషయం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు సేవింగ్స్ చేసి పెట్టుకోండి. సేవింగ్స్ మీకు అనిపించవచ్చు, నేను లాస్ట్ ఒక ఏప్రిల్ నుంచి సేవింగ్ చేయడానికి చాలా ప్రయత్నించినా కూడా అసలు సేవింగ్ అవ్వట్లేదు. సేవింగ్ నిజంగా మీరు చెప్పింది నిజము. ఏప్రిల్ నుంచి మీరు ఎంత ప్రయత్నం చేసినా సేవింగ్ అవ్వట్లేదు. కానీ జూలై తర్వాత చేయండి. జూలై నుంచి సేవింగ్స్ మొదలు పెట్టండి, అప్పుడు తప్పకుండా అవ్వడం మొదలవుతాయి. అని ఈ సంవత్సరం ఆధ్యాత్మిక విషయాల లోపల చాలా గ్రోత్ అయితే కనబడుతుంది. స్పిరిచువల్ లోపల చాలా గ్రోత్ అయితే కనబడుతుంది. ఎవరైతే ఉపాసకులు ఉన్నారో, ఎవరైతే సాధకులు ఉన్నారో ఒక మెట్టు దాటి పైకి వెళ్ళబోతున్నారు. అది మెట్టు చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏ ప్రకారంగా అవ్వచ్చు, కానీ ముందుకైతే వెళ్ళబోతున్నారు. వృశ్చిక రాశి వారికి జూన్ వరకు కొద్దిగా ఓపికతో ఉండాలి. కష్టమైతే ఇంకా ఉంది. ఇంకొక ఈవెంట్ ఉన్నది, దాన్ని మీరు ఎదుర్కోవాల్సింది మిగిలి ఉంది. ఆఫ్టర్ జూన్ తర్వాత మీకు అన్ని నెమ్మదిగా ముందుకు వెళ్తూనే ఉంటుంటే, సాటర్న్ 5th హౌస్లో ఉండడం వల్ల మీ బుద్ధి సరైన చోటు పని చేయదు. సో దీన్ని పని చేయాలంటే ఏంటంటే ఒక గ్రంథం చదవండి. ఒక గ్రంథం ప్రతిరోజు చదువుతూ ఉండండి. మహాభారతాన్ని చదవండి. మహాభారతం ఈ గ్రంథం ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు మీరు మహాభారత గ్రంథాన్ని కనుక చదివినట్లయితే మీ లైఫ్ లోపల అసలు మీ సరైన సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది.
మహాభారత గ్రంథాన్ని చదవండి. ఈ మహాభారత గ్రంథాన్ని మిమ్మల్ని ఎందుకు చదవాలంటున్నా, తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు. సో ఈ మహాభారతానికి తృతీయాధిపతికి ఏదో సంబంధం ఉన్నది. మీరు కనుక జ్యోతిష్యులు అయినట్లయితే దీన్ని డీకోడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. ప్రతిరోజు చేయాల్సింది ఒక పరిహారం చెప్తా తెలుసుకోండి. శివుడికి అభిషేకం ప్రతిరోజు తప్పకుండా చేయండి, చెరుకు రసంతో చేయండి. ఈ రాశి ఫలాలు చంద్ర రాశి ఆధారంగా, లగ్న రాశి ఆధారంగా కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. లగ్నం కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ కీ రోల్ అయి ఉంటుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.